ప్రార్థన చేసుకుందాం. సాయంకాల కూడిక ఆరంభించుకుంటా. ప్రేమల తండ్రి, గొప్ప దేవ, పరిశుద్ధుడా, నీతిమంతుడా, మమ్మల్ని ప్రేమించి మా కొరకు ప్రాణం ఇచ్చిన దేవా, నిత్యము మా ఎల్ల వాత్సల్యత కలిగి ఉన్న దేవా, స్తోత్రాలు. మానవులు మర్చిపోతారు, విడిచిపెడతారు, కానీ మీరు మార్పు చెందిన దేవుడు, పరిశుద్ధుడవు, నీతిమంతుడవు. మీ రెక్కల కింద మాకు ఆశ్రయం ఇస్తూ దయపాలిస్తూ నడిపిస్తున్నారు. స్తోత్రాలు. ఈ సాయంకాల కోడిక, ప్రార్థన కోడిక ద్వారా మీరు బలపరుస్తున్నారు. ప్రార్థన ద్వారా ప్రార్థన ఆలకించి జవాబిస్తున్నారు. స్తోత్రాలు. ప్రార్థన ఆలకించువాడా, జవాబిచ్చువాడా, స్తుతిస్తూ ఘనపరుస్తూ మీ రెక్కల కింద మౌనం అప్పగించుకోండి. మీ రెక్కల కింద మమ్మల్ని కాపాడి సంరక్షించమని, భారభరితమైన ఆత్మ కుమరింపు దయచేయమని, మీ దాసుల సేవలో, పరిచర్యలో, ప్రయాణాలలో మీ తోడు, మీ కాపుదల, అడవులలో, పలు స్థలములలో చేయుచున్న పరిచర్యకు నీగడి ఫలింపచేయం. యేసుప్రభు వారి శ్రేష్టమైన ఉన్నతమైన నామములు ప్రార్థన చేసుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పాట సంఖ్య చిన్న పాట పుస్తకంలో 131 పాట పాడుకుంటాం. 131. యేసు నాతో మాటలాడయ్యా, యేసు నాతో మాటలాడయ్యా, అనుదినం క్షణం నీదు శక్తి నాకవశ్యము, యేసు నాతో మాటలాడయ్యా, అనుదినం క్షణం నీదు శక్తి నాకవశ్యము, యేసు నాతో మాటలాడయ్యా, యేసు నాతో నడచిరావయ్యా, యేసు నాతో నడచిరావయ్యా, యేసు నాతో నడచిరావయ్యా, అనుదినం క్షణం నీదు శక్తి నాకవశ్యము, యేసు నాతో నడచిరావయ్యా, యేసు నీదు బిడ్డ నేనయ్యా, యేసు నీదు బిడ్డ నేనయ్యా, యేసు నీదు బిడ్డ నేనయ్యా, యేసు నీదు బిడ్డ నేనయ్యా, అనుదినం క్షణం నీదు శక్తి నాకవశ్యము, యేసు నీదు బిడ్డ నేనయ్యా, అనుదినం క్షణం నీదు శక్తి నాకవశ్యము, యేసు నీదు బిడ్డ నేనయ్యా, యేసు నాదు కాపరి నీవయ్యా, యేసు నాదు కాపరి నీవయ్యా, యేసు నాదు కాపరి నీవయ్యా, అనుదినం క్షణం నీదు శక్తి నాకవశ్యము, యేసు నాదు కాపరి నీవయ్యా, అనుదినం క్షణం నీదు శక్తి నాకవశ్యము, యేసు నాదు కాపరి నీవయ్యా. పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుండి ఈ దినము ప్రార్థన కూడిక 60వ దిన సందర్భముగా దేవుని వాక్యం నుండి యోబు గ్రంథం 10వ అధ్యాయం. పరిశుద్ధ గ్రంథం
యోబు గ్రంథం 10వ అధ్యాయము గమనించండి, 22వ వచనాన్ని చదువుకుంటాం. 10వ అధ్యాయం చివరి వచనం. కటిక చీకటి గాఢాంధకరమయమైన దేశమునకు ప్రభు పుట్టించు మరణాంధకార దేశమునకు వెలుగే చీకటిగా గల దేశమునకు నేను వెళ్ళకముందు కొంతసేపు నేను తెప్పరిల్లునట్లు నన్ను విడిచి నా జోలికి రాకుండుము. ఇక్కడ యోబు గ్రహించిన సంగతి సత్యం 20లో చెప్తున్నాడు, నా దినములు కొంచెమే కదా, తిరిగి వెలుపలికి రాజాలని దేశమునకు అంధకారం మరణాంధకారముల దేశం నేను వెళ్ళిపోతాను. అయితే వెళ్ళిపోక మునుపు కొంతసేపు నేను తెప్పరిల్లునట్లు నన్ను విడిచి నా జోలికి రాకుండము. యోబు చేయుచున్న ప్రార్థన, కొంతసేపు నేను తెప్పరిల్లునట్లు. విసికి అలసి సొమసిపోయిన తర్వాత మానవుడు కళ్ళకు చీకటి వచ్చేసి నిరుత్సాహ పరిస్థితుల్లో నిస్పృహ పరిస్థితుల్లో కూర్చునే స్థితి. అలాంటి స్థితిగతులు బైబిల్ గ్రంథంలో మనం ఎంతోమందిని చూస్తాం. ఏలియాను చూస్తాం, అలసిపోయి భయపడి ఓ చెట్టు కింద కూర్చున్నట్లుగాను. అలాగున ఇక్కడ యోబును కూడా మనం చూస్తున్నాం. విసికి వేసారి శ్రమలలో కష్టములలో ఎటుతోచని పరిస్థితి, దిక్కుతోచని పరిస్థితులలో తాను దేవుని సన్నిధిలో బ్రతిమాలుకొనుచున్నాడు దేవుణ్ణి. ఏమనంటే, కొంతసేపు నేను తెప్పరిల్లినట్లు నన్ను విడిచిపెట్టుము, నన్ను విడిచి నా జోలికి రాకుండుమో, నా జోలికి రాకు, నన్ను వదిలిపెట్టు కాసేపు. నన్ను ఎవరైనా మనం బాగా ఒత్తిడిలో ఉన్నప్పుడు దుఃఖంలో ఉన్నప్పుడు ఎవరైనా వచ్చి మాట్లాడితే కాసేపు పక్కకు జరగండి, కాసేపు నన్ను వదిలిపెట్టండి, నాతో మాట్లాడకండి కాసేపు అంటాం కదా. అందరికీ అనుభవమే. ఎవరు నా ఎదుగు రావద్దు, మాట్లాడొద్దు. కాబట్టి యోబు కూడా విసిగిపోయి వేసారిపోయి పలు మాటలు తిని నిందలు వేదనలు దుఃఖము కష్టము అనుభవించిన వాడై దేవునితోనే అంటున్నాడు, అయ్యా కాసేపు నన్ను వదిలిపెట్టు, నా జోలికి రాకుండు, నేను కొంచెం తెప్పరిల్లినట్టుగా నాకు బలం దయచేయి. కాబట్టి మానవునికి తెప్పరిల్లడం ఎంతో అవసరం, బలం ఎంతో అవసరం, తెప్పరిల్లడం అవసరం. మానవుడు కృంగిపోతే వేసారిపోతే ఏ పని చేయలేడు, ప్రార్థన కూడా చేయలేడు. కృంగుదల నుండి బయటికి రావాలి. కనుక దేవుని కోపము చల్లారాలి, మనం తెప్పరిల్లాలి అంటే, మనం బలం పొందాలంటే దేవుని యొక్క దృష్టిలో మనం దయ పొందిన వారమై ఉండాలి. ఆయన కోపము చేత నరుడు క్షీణించిపోతాడు. నీదు కోపము చేత మేము క్షీణించిపోచున్నము ప్రభువా, నీదు కోపము చేత మేము క్షీణించుచున్నాము ప్రభువా, వాడబారును నీ కోపము చే క్షీణించు కనుక దేవుని కోపము చేత వాడిపోతాం, ఎండిపోతాం. కనుక కొంత నీ కోపం చల్లార్చుకో, నేను క్షీణించిపోకుండా నన్ను కాపాడు, తప్పించు, క్షమించు. దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. కీర్తన 39వ అధ్యాయం, Psalms chapter 39 verse 13, 13వ వచనం. కీర్తనలు 39, 13వ వచనం. నేను వెళ్ళిపోయి లేకపోక మునుపు నేను తెప్పరిల్లునట్లు నన్ను కోపముతో చూడకుము. ఏం చెప్తున్నాడండి? నేను తెప్పరిల్లునట్లు నన్ను కోపముతో చూడకు. నేను తెప్పరిల్లాలి, నేను లేవాలి, నా స్థితిని మార్చుకోవాలి అంటే దయతో నన్ను అంగీకరించు, దయతో నన్ను లేపు.
నేను తెప్పరిల్లునట్లు కోపించకు. నీ కోపము నా మీద ఉంటే నశించిపోతా. కానీ దేవుని కోపం ఎంతసేపు ఉంటుందటండి? ఎంతసేపు? నిమిషమాత్రం, క్షణమాత్రం. ఆయన కోపము నిమిషమాత్రం, ఆయన దయ ఆయుష్కాలం. మానవుని పైన దేవుడు తన దయను ఆయుష్కాలం వరకు చూపగలిగే దేవుడు. అయితే మన పైన దేవుడు కోపం కొంచెం సేపే, మార్పు చెందడానికి, తన మార్గం నడవడానికి కోపిస్తాడు, మనం లయం కావాలని కాదు. అయితే యోబు తట్టుకోలేక, భరించలేక, శ్రమలలో, ఇబ్బందులలో ప్రభు సందికి వచ్చి, దేవా దయతో కొంతసేపు నేను తెప్పరిల్లునట్లు నాకు సహాయము చేయి, నీ కోపము చల్లార్చుకోము. తెప్పరిల్లాలి. ఎట్లా తెప్పరిల్తాం? ఎవరు తెప్పరిల్తారు? ఎవరు తెప్పరిల్తారండి? సామెతలు 25వ అధ్యాయం చూడండి, ఎవరు తెప్పరిల్తారో వాక్యం స్పష్టంగా చెప్తా ఉంది. 25వ అధ్యాయం 13వ వచనం. సామెతలు, ప్రావర్బ్స్ 25:13, 13వ వచనం. నమ్మకమైన దూత తనను పంపు వారికి కొంతకాలపు కోతకాలపు మంచు చల్లదనము వంటివాడు. వాడు తన యజమానుల హృదయమును తెప్పరిల్లజేయును. ఎవరు తెప్పరిల్ల చేస్తారట? నమ్మకమైన దూత, ఫెయిత్ఫుల్ సర్వెంట్. నమ్మకమైన దాసుడు, నమ్మకమైన దూత యజమానుని హృదయాలను తెప్పరిల్ల చేస్తాడు. నమ్మకమైన పిల్లలు తల్లిదండ్రుల హృదయాలను తెప్పరిల్ల చేస్తారు. నమ్మకమైన విశ్వాసులు దైవజనుల హృదయాలను తెప్పరిల్ల చేస్తారు. కనుక నమ్మకమైన బిడ్డలముగా, నమ్మకమైన దాసులముగా, నమ్మకమైన శిష్యులముగా, నమ్మకమైన పనివారిగా మనం ఉంట ద్వారా రాజుల హృదయాలను తెప్పరిల్ల చేయగలం, యజమానుల హృదయాలను తెప్పరిల్ల చేయగలం. హృదయాలను నీటి కాలంలో మార్చే దేవుడు, తెప్పరిల్ల చేసే దేవుడు. కనుక నేను తెప్పరిల్లునట్లు, దేవా నువ్వు కోపము చూపకు, నీ కోపం మానుకో అన్నాడు. తర్వాత చూస్తున్నాం, ఎవరయ్యా తెప్పరిల్ల చేసేదంటే నమ్మకమైన దూతలు, నమ్మకమైన దాసులు, లేక నమ్మకమైన ప్రార్థన, యథార్థమైన ప్రార్థన హృదయాలను తెప్పరిల్ల చేస్తుంది. నమ్మకత్వం ఎంతో అవసరం. ఇంకో మాట చూసి ముగిస్తాం రండి. కీర్తనలు 22వ అధ్యాయం. కీర్తనలు 22వ అధ్యాయం 26వ వచనం. 22, 26, 22, 26 శామ్. అప్పుడు 22, 26వ వచనం. దీనులు భోజనం చేసి తృప్తి పొందెదరు, యెహోవాను వెదుకువారు ఆయన స్తుతించెదరు. మీ హృదయములు తెప్పరిల్లి నిత్యము బ్రతుకును. మీ హృదయములు తెప్పరిల్లి నిత్యము బ్రతుకును. కాసేపు, కొంచెం సేపు కాదు. ఎవరైతే యెహోవాను వెదుకుతారో, యెహోవాను ప్రార్థన చేస్తారో, హృదయాలు తెప్పరిల్లి నిత్యం బ్రతుకుతాయి. దేవుని వాక్యం వినుట ద్వారా, దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేయటం ద్వారా మన హృదయాలకు ఏం దొరుకుద్దండి? తెప్పరిల్లుబాటు. తెప్పరిల్తాం అంటే బలం పొందుకుంటాం. మన బలహీనత, మన నీరసత్వం కొట్టివేయబడుతుంది. మన అవమానం, మన సిగ్గు, మన లజ్జ కొట్టివేయబడుతుంది. మనకు ధైర్యము, మనకు ఆదరణ, మనకు ప్రోత్సాహం ప్రభు ఇస్తాడు. కనుక దేవుని బిడ్డలమైన మనకు ప్రభు ప్రజలుగా ప్రభువును సేవించడానికి కొరకై కొంతసేపు నన్ను తెప్పరిల్ల చేయుము. కొంతసేపు నేను తెప్పరిల్లునట్లు నా జోలికి రాకుండా యోబు చేసిన ప్రార్థన. ప్రభు సన్నిధికి వస్తాం, మనము కొంతసేపు తెప్పరిల్లునట్లు
బలం పొందినట్లు దేవుని సన్నిధికి వచ్చట ద్వారా, దేవుని వాక్యం చదువుట ద్వారా మన హృదయాలు ఏమైతాయట? తెప్పరిల్లి నిత్యం బ్రతుకుతాయి. వాక్యానుసారం ఆత్మీయక నిత్యం బ్రతుకుతాం. నిత్యం ధైర్యం, బలం, శక్తి, ఆరోగ్యం. తెప్పరిల్తాం, వాక్యానుసారంగా పురుకొల్పు పడతాం, ధైర్యపరచబడతాం. లోకంలో ధైర్యం లేదు, పురుకొల్పు లేదు, ప్రోత్సాహం లేదు. ఎప్పుడైతే ప్రభువు మనల్ని పురుకొల్పుతాడో, తెప్పరిల్లు చేస్తాడో, ప్రభు యొక్క ముఖ ప్రకాశం మనపై ప్రకాశించడం ద్వారా మనము ఎంతో మహిమగల ముఖములతో ప్రకాశిస్తాం. దేవుని యొక్క మహిమ మన మీదకి వచ్చడం ద్వారా మనం తెప్పరిల్తాం. నూతన విధానములో మనము సిద్ధపడతాం. మన యొక్క నీరసత్వం, మన యొక్క కృంగిన స్థితి, మన బలహీన స్థితి అంతా కూడా కొట్టివేయబడదు. కనుక ప్రభు సన్నిధికి వస్తాం. యోబు వలె, దేవా మేము కూడా తెప్పరిల్లున్నట్లు మాకు సహాయం చేయం. మేము తెప్పరిల్లున్నట్లు నమ్మకమైన దూతలుగా మమ్మల్ని సిద్ధపరచు. మేము తెప్పరిల్లినట్లు యెహోవాను వెదుకుట ద్వారా నిత్యం తెప్పరిల్తాం. మేము బ్రతుకుతాం, చనిపోము. కనుక నీ సన్నిధికి వస్తు ద్వారా తెప్పరిల్తాం. నీ సన్నిధి దూరం అయితే మేము నిరసిల్లిపోతాం. కనుక నిన్ను వెతికి మేము బలము నూతనముగా పొందినట్లు మాకు సహాయపడు. అట్లు మనం ప్రార్థన చేయడానికి ప్రభు మనకు భారము దయచేయునుగాక. ప్రార్థన చేస్తాం. ప్రార్థనలో జ్ఞాపకం ఉంచుకోండి. సహోదరి పిస్కిలక్క కొరకును, సహోదరి శాంతక్క కొరకును, ఇంకా బలహీనల కొరకు ఏదైతే ప్రార్థిస్తున్నాం. ప్రభు చిత్తానుసార సహోదరి మాజీర్లో రూత్ విజయ, తాను కూడా కొంత బలహీన పరిస్థితిలో ఉంటుంది. తన కొరకు మంచి ఆరోగ్యం లభించినట్లు ప్రార్థిస్తాం. ప్రచితమైన దైవదాసులు, ఇప్పుడు మేము ప్రయాణంలో ఉన్నాం టేకులగూడెం వైపుగా. మీరు కూడా మా ప్రయాణంలో ప్రభు సహాయపడినట్లు దయచేసి ప్రార్థనలో అక్కడికి వెళ్ళి మరలా తిరిగి క్షేమకర ప్రయాణం ప్రభు లభించినట్లు, ఎలాంటి ఇబ్బందులు లేకుండా అడవి ప్రాంతాలు ప్రభు సహాయపడినట్లు ప్రార్థనలు జ్ఞాపకం ఉంచుకోండి. ప్రార్థన చేస్తాం. ప్రేమల తండ్రి, గొప్ప దేవ, పరిశుద్ధుడా, నీతిమంతుడా, ఈ దినమంత్రి పరిచర్యలో మాకు తోడుగా ఉండము. ఎప్పటివరకు ఉదయకాలం నుండి సాయంకాలం సహాయపడినారు. నీ వాక్యభావంలో యోబు, కొంతసేపు నేను తెప్పరిల్లినట్లు నా జోలికి రాకుండము, నేను తెప్పరిల్లినట్లు నీ కోపం నుండి నన్ను తప్పించుము, నేను తెప్పరిల్లాలంటే నమ్మకమైన దూతగా నన్ను సిద్ధపరచుము, నేను తెప్పరిల్లినట్లు యెహోవాను వెతకడానికి నీ యొద్దకు వస్తేనే మేము తెప్పరిల్తాం. యెహోవాను వెతుకువారు తెప్పరిల్తారు, నూతన బలం పొందుకుంటారు, ఎప్పటికీ బ్రతుకుతారు, నిత్యం బ్రతుకుతారు. నీ వాక్యాన్ని మొదలు భద్రపరచు. ప్రత్యేక నీ సమయంలో మేము మీ దాసులను ప్రయాణంలో చేయబోతున్నాం. యాత్రంతట్లో మాకు రాకపోకల్లో సహాయపడండి. మంచి ప్రయాణ అవసరాలు సౌకర్యాలు దయచేయండి. అక్కడ సేవ కొరకు సిద్ధపరచండి. అక్కడ సేవ చూసుకుని తిరిగి రావడానికి రాకపోకల యాత్రలు మాకు తోడుగుండం. వానాన్ని మీ దాసుని సాధులను ఉంచుకున్నాం. పరిచర్య అంతటిని ఇలాంటి పరిస్థితుల్లో కూడా మీ తోడు, మీ కాపుదల మాకు ఇచ్చి నడిపించండి. మీ సహాయం కోరుకుంటూ ప్రార్థిస్తున్నా. నూతన యెరూషలేము బేతేలు చెందిన ప్రాంతాలు జరుగుతున్న సేవ పరిచయ క్రమంగా జరిగించుము. మందిలో జరుగుతున్న పనుల క్రమంగా జరిగించుము. ఏదైతే కొరతలు లోటుపాట్లు ఉన్నాయో మీ నామలు తీర్చుము. నీవైపే చూస్తున్నాం. నీవే ఆధారభూతుడు, నీవే శక్తివంతుడు, చేయగల దేవుడు. అబ్రహాం ప్రార్థన విని కుమారుడైన ఇస్సాకును బలి అర్పించడం తప్పించి గొర్రెపిల్లను సిద్ధపరిచే దేవుడు. నేడు ఆ విధంగా నిరీక్షణతో మేము నీ తట చూస్తున్నాం. ఎక్కడ గొర్రెపిల్ల ఏ పొదలో చిక్కుబడి ఉందో మాకు చూపెట్టి నీ సేవలో వాడుకో. ఆ గొర్రెపిల్లను బలి చేయడానికి కొరకై, నీ పరిచర్య జరిగించడానికి కొరకై, మిగిలిన పనులు జరిగించడానికి కొరకై అట్టి గొర్రెపిల్ల, పొదలలో ఉన్న గొర్రెపిల్ల మాకు దయచేయమని అడుగుతున్నా. సహాయపడు. చిక్కబడిన గొర్రెపిల్లను మాకు చూపెట్టుము. యెహోవా ఈరే, యెహోవా చూచుకున్నవాడు. మీరు చూడండి, తద్వారా మీ కార్యం జరిగించండి. మీ దాసులను, సంఘమును, పరిశుద్ధులను, ప్రార్థన భారం జూమ్లో, ఆన్లైన్లో, కాన్ఫరెన్స్లో చేయించిన ప్రార్థనలు తండ్రి ప్రతి ఒక్కరు నమ్మకము యోగ్యముగా ప్రార్థన చేయడానికి సహాయపడము. ఒకరి తర్వాత ఒకరు ప్రార్థించి నేను గణపరచడానికి సిద్ధపరచము. సహాయించి యాత్రను తొలగను. మందిరం ఆవరణలో జరుగుతున్న పనులు కూడా మేస్త్రీలు క్రమంగా యోగ్యంగా భయభక్తులతో చేయడానికి కృప చూపెట్టము.
మీ దాసుల కుటుంబాన్ని కనికరించు, మీ దాసులైన సమయం దినకరించి పరిచయం తోడుగుణమని ప్రయాణాలు మీ సమయం అసలుగా అప్పగిస్తూ యేసుక్రీస్తునామములో ప్రార్థన వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు కృప, పరిశుద్ధ ఆత్మీయ సహవాసం ఆన్లైన్లో ఎక్కించే పరిశుద్ధులందరితోనూ, ప్రార్థిస్తున్న బిడ్డలందరితోనూ, కష్టంలో దుఃఖంలో వేదనలో వారితోనూ ఇది మొదలు సదాకాలం తోడే ఉండి కాచి సంరక్షించి కాపాడును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.